ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ప్రియమైన భక్తులారా, జ్యోతిష్య ప్రేమికులారా, మీ అందరికీ జ్యోతిష్య మంత్రం ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, గ్రహాల ప్రభావాలు, రాశి ఫలితాలు, దైవ అనుగ్రహ రహస్యాలు మరియు ఆధ్యాత్మిక పరిహారాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకువచ్చే విశ్వసనీయ వేదిక ఇది. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఏ గ్రహం మీకు అదృష్టాన్ని తీసుకురాబోతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విజయాలు సాధిస్తారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే మేమందించే ప్రతి జ్యోతిష్య సమాచారం, రాశిఫలాలు, పంచాంగ విశేషాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలు మీకు వెంటనే చేరాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా మీరు అత్యంత భక్తితో జపించే మీ ఇష్ట దైవ మంత్రాన్ని కమెంట్ చేయండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు కె మల్లికార్జునరాజు గారు. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మరియు వశీకరణం నిపుణులు. మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, విదేశీ ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును. మీకు ఏమైనా సమస్యలు ఉంటే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి నంబర్ 7993422886. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. ఓం శ్రీ దుర్గాయై నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. వీటిలో మీకు ఇష్టమైన మంత్రాన్ని కమెంట్ చేయండి. మీ భక్తి, మీ విశ్వాసం మీ జీవితాన్ని విజయపథంలో నడిపించాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఇది మీ జ్యోతిష్య మంత్రం. మీనరాశివారి స్వభావం మరియు ఈ 4 రోజులలో మానసిక పరిస్థితి. మీనరాశివారికి సహజంగా దయ, కరుణ, ప్రేమ ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారు కష్టంలో ఉంటే ముందుగా సహాయం చెయ్యాలనే మనస్తత్వం ఉంటుంది. కొన్నిసార్లు తమ గురించి కన్నా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. జూన్ 8 నుండి జూన్ 11 వరకు మీలో ఉన్న ఈ మంచితనం మరింత పెరుగుతుంది. కాని అందరినీ నమ్మే అలవాటు వల్ల కొందరి మాటలకు ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజులలో మీ మనసు చాలా విషయాల గురించి ఆలోచిస్తుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకువచ్చి భావోద్వేగానికి గురిచేయవచ్చు. కాని అదే సమయంలో మీకు కొత్త ఆశలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీలో ఉన్న ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. దేవాలయ సందర్శన లేదా దైవ ధ్యానం చెయ్యాలనే కోరిక కలుగుతుంది. కొందరు మీనరాశివారు జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం వైపు అడుగులు వేయడానికి సిద్ధమవుతారు. గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తులను గుర్తుచేసుకుంటారు. అలాగే మీకు ఇబ్బంది కలిగించిన వారి గురించి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజులు మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మార్చే సమయంగా చెప్పవచ్చు. గ్రహస్థితుల ప్రభావం మరియు అదృష్టం ఎలా ఉండబోతోంది? ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం మీ రాశిపై అనుకూలంగా ఉండడం వల్ల చాలా విషయాలలో ముందడుగు పడే అవకాశముంది. గురువు అనుగ్రహం ఉన్నప్పుడు వ్యక్తికి జ్ఞానం, గౌరవం, అవకాశాలు పెరుగుతాయి. అదే ప్రభావం మీ జీవితంలో కూడా కనిపించబోతోంది. సోమవారం రోజు కొంత మందగమనంగా అనిపించవచ్చు. అనుకున్న పనులు ఆలస్యంగా జరిగే పరిస్థితి రావచ్చు. కాని మంగళవారం నుండి పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. మీకు సహాయం చేసే వ్యక్తులు ముందుకొస్తారు. బుధవారం రోజు ఒక ముఖ్యమైన సమాచారం అందే అవకాశముంది. అది ఉద్యోగానికి, వ్యాపారానికి లేదా కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు. గురువారం రోజు ప్రత్యేకంగా అనుకూలంగా కనిపిస్తోంది. దైవానుగ్రహం వల్ల కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి. గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన ఒక విషయం ఇప్పుడు సానుకూల దిశగా కదులుతుంది. శని ప్రభావం వల్ల కష్టపడకుండా ఫలితాలు రావు. కాని మీరు చేసే ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు ఇతరుల మనస్సుపై బలమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గ్రహాల అనుకూలత వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా మెల్లగా మెరుగుదల కనిపిస్తుంది. అదృష్టం ఒక్కసారిగా కాకుండా క్రమంగా మీ వైపు వస్తుంది. కుటుంబ జీవితం,
బంధువులు మరియు ఇంటి వాతావరణం. జూన్ 8 నుండి 11 వరకు కుటుంబ విషయాలలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా కాలంగా మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గుతాయి. ముఖ్యంగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లేదా దగ్గరి బంధువులతో సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దల సలహా తీసుకోవడం వల్ల ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. వారితో ఎక్కువ సమయం గడపడం మంచిది. వివాహితులైన వారికి జీవితస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ఇద్దరం కలిసి తీసుకునే అవకాశం ఉంది. పిల్లలు ఉన్నవారికి వారి చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించిన మంచి సమాచారం అందవచ్చు. కొందరి ఇళ్లలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. బంధువుల రాకపోకలు పెరిగే అవకాశముంది. దూర ప్రాంతంలో ఉన్న కుటుంబ సభ్యుల నుండి శుభ వార్తలు వినవచ్చు. ఇంటి వాతావరణంలో ప్రశాంతత పెరుగుతుంది. గతంలో చిన్న చిన్న విషయాలకు వచ్చిన గొడవలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ మాటలు కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిస్తాయి. ఈ సమయంలో ఇంట్లో దేవుడి పూజలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత సానుకూల శక్తి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇంటి పెద్దలు చెప్పే మాటలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగం, కెరీర్ మరియు వ్యాపార రంగంలో జరిగే మార్పులు. మీనరాశివారికి జూన్ 8 నుండి 11 వరకు ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్నవారు ఇప్పటివరకు చేసిన కష్టానికి గుర్తింపు పొందే అవకాశం ఉంది. చాలా రోజులుగా మీరు చేస్తున్న పనిని అధికారులు గమనించే పరిస్థితి ఏర్పడుతుంది. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట్లో అవి కాస్త భారంగా అనిపించినా తర్వాత అవే మీకు మంచి పేరు తీసుకువస్తాయి. కార్యాలయంలో మీతో పోటీపడే వ్యక్తులు ఉండవచ్చు. కాని మీరు ప్రశాంతంగా మీ పనిని పూర్తి చేస్తే విజయం మీ వైపే ఉంటుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి అనుకూల సమయం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు తమ ప్రయత్నాలను కొనసాగించాలి. ఈ సమయంలో వచ్చిన ప్రతి సమాచారం మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత కస్టమర్లు మళ్లీ మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. చిన్న వ్యాపారాలు చేసేవారికి ఆదాయం క్రమంగా పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో మాత్రం లెక్కలు స్పష్టంగా ఉంచుకోవడం మంచిది. ఎవరి మాటలను నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదు. వస్త్ర వ్యాపారం, ఆహార వ్యాపారం, విద్యారంగం, ఆధ్యాత్మిక వస్తువుల వ్యాపారం చేసేవారికి ప్రత్యేకంగా లాభసూచనలు కనిపిస్తున్నాయి. మీ నిర్ణయాలు ఈ 4 రోజులలో భవిష్యత్తు దిశను నిర్ణయించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పనిలో ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ధనం, ఆస్తి, పెట్టుబడులు మరియు ఆర్థిక పరిస్థితి. ఈ 4 రోజులలో మీనరాశివారి ఆర్థిక పరిస్థితి మెల్లగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో రావాల్సిన కొన్ని డబ్బులు ఇప్పుడు చేతికి వచ్చే అవకాశముంది. చాలా రోజులుగా నిలిచిపోయిన బాకీలు తిరిగి అందే పరిస్థితి కనిపిస్తోంది. అయితే డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఇంటి అవసరాలు, కుటుంబ బాధ్యతలు మరియు పిల్లల అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. కొందరు కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. వాహనం కొనాలనుకునేవారికి సమాచారం లభించవచ్చు. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు పత్రాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లాలి. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కొందరికి కనిపిస్తున్నాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. అయితే అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాల విషయంలో జాగ్రత్త అవసరం. తెలిసిన వ్యక్తి చెప్పాడని డబ్బు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల అవసరాల కోసం చేసే ఖర్చులు భవిష్యత్తులో మీకు ఆనందాన్నిస్తాయి. పొదుపు చేయాలనే ఆలోచన కూడా ఈ సమయంలో పెరుగుతుంది. గతంలో జరిగిన ఆర్థిక తప్పిదాల నుండి మీరు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారు. గురువారం రోజు ధన సంబంధిత పనులకు అనుకూలంగా కనిపిస్తోంది. బ్యాంకు వ్యవహారాలు, రుణాలకు సంబంధించిన విషయాలు, ఒప్పందాలు ఈ రోజున పూర్తి చేసే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో ఆత్మవిశ్వాసంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. ప్రేమ, వివాహం మరియు దాంపత్య జీవితంలో జరిగే పరిణామాలు. మీనరాశివారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే వారికోసం ఎంతైనా చేయడానికి సిద్ధపడతారు. జూన్ 8 నుండి 11 వరకు ప్రేమ సంబంధాలలో కొన్ని మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారు
తమ భవిష్యత్తు గురించి సీరియస్గా ఆలోచించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనసులో ఉన్న విషయాలను వ్యక్తపరిచే ధైర్యం వస్తుంది. కొందరికి తమ ప్రేమకు కుటుంబ సభ్యుల మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరం. చిన్న అపార్థాలను వెంటనే పరిష్కరించుకోవాలి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త సంబంధాలు రావచ్చు. పెద్దల ద్వారా వచ్చే పరిచయాలు అనుకూలంగా ఉండే అవకాశముంది. వివాహితులైన వారికి ఈ కాలం మంచి అవగాహనను తీసుకువస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. కొంతకాలంగా దూరంగా ఉన్న భార్యాభర్తలు మళ్లీ దగ్గరవుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా పనికి సంబంధించిన విషయాలలో మీరు సహాయం చేయాల్సి రావచ్చు. మీ మాటలు వారికి ధైర్యాన్నిస్తాయి. ఈ సమయంలో అనవసర అనుమానాలు పెట్టుకోవడం మంచిది కాదు. నమ్మకం ఉన్న చోట ప్రేమ బలపడుతుంది. ఒంటరిగా ఉన్న మీనరాశివారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ పరిచయం భవిష్యత్తులో ముఖ్యమైన బంధంగా మారే సూచనలు ఉన్నాయి. ప్రేమలో నిజాయితీ మరియు సహనం పాటిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యం, శారీరక శక్తి మరియు మానసిక స్థితి. మీనరాశివారికి జూన్ 8 నుండి 11 వరకు ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సిన పరిస్థితులు కనిపించకపోయినా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట పెరిగే అవకాశముంది. మీనరాశివారు సహజంగా ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఇతర రాశుల వారికంటే మానసిక ఒత్తిడి త్వరగా కలుగుతుంది. ఈ 4 రోజులలో నిద్ర సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండటం వల్ల మరుసటి రోజు శరీరంలో బలహీనత కనిపించవచ్చు. కొందరికి తలనొప్పి, కళ్ల అలసట, మెడనొప్పి లేదా నరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. ఆహారంలో సమయపాలన అవసరం. ఆకలి లేకపోయినా సమయానికి తినడం మంచిది. ఈ సమయంలో బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గిస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నీరు తక్కువ తాగడం వల్ల శరీరంలో నీరసం ఏర్పడే అవకాశముంది. ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు నడక చేయడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం, సూర్యోదయాన్ని చూడడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత అనారోగ్య సమస్యలు ఉన్నవారు మందులు మిస్ కాకూడదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ సమయంలో శరీరం చెప్పే సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. విశ్రాంతి తీసుకోవాల్సినప్పుడు విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక మంచి ఔషధం లాంటిదే. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొన్ని నిమిషాలు దైవనామ స్మరణ చేయడం చాలా మంచిది. ప్రయాణాలు, కొత్త అవకాశాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు. జూన్ 8 నుండి 11 వరకు మీనరాశివారికి ప్రయాణాల ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు రావచ్చు. మరికొందరికి కుటుంబ అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ ప్రయాణాలలో కొన్ని ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశముంది. వారి ద్వారా భవిష్యత్తులో ఉపయోగపడే సమాచారం అందుతుంది. ఇప్పటివరకు మీకు దూరంగా కనిపించిన అవకాశాలు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే సూచనలున్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభవార్త వినిపించవచ్చు. విద్య కోసం, ఉద్యోగం కోసం లేదా వ్యాపార విస్తరణ కోసం కొత్త మార్గాలు కనిపిస్తాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యమైన పత్రాలు, డబ్బు, ఫోన్ వంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలలో కొన్ని భవిష్యత్తులో మీ జీవితానికి ఉపయోగపడే అవకాశముంది. కొందరు తమ కెరియర్కు సంబంధించిన ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించవచ్చు. చాలా రోజులుగా చేయాలని అనుకుంటున్న ఒక పని ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశముంది. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించేవారికి అనుకూల సమయం. కొత్త శాఖ ప్రారంభించడం, కొత్త సేవలందించడం లేదా కొత్త ప్రాంతాలలో అవకాశాలు వెతకడం వంటి విషయాలు ముందుకు కదులుతాయి. మీలో ఉన్న సృజనాత్మకత ఈ సమయంలో బయటపడుతుంది. మీరు ఊహించని ఒక అవకాశం మీ జీవిత దిశను మార్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకే ఈ 4 రోజులలో వచ్చిన ప్రతి అవకాశాన్ని గమనించి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ దేవాలయాలు సందర్శించాలి? ఏ పరిహారాలు చేస్తే అదృష్టం పెరుగుతుంది? మీనరాశివారికి ఈ సమయంలో దైవానుగ్రహం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గురుగ్రహం మీ రాశికి అధిపతి కావడం వల్ల గురువారం రోజున ప్రత్యేక పూజలు చేయడం మంచిది. సమీపంలోని శ్రీమన్నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు అనుకూల ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం వినడం లేదా చదవడం చాలా శుభప్రదంగా ఉంటుంది. గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా మంచిదే. కొందరు జీవితంలో ఎదుర్కొంటున్న అడ్డంకులు తగ్గడానికి శివాలయంలో అభిషేకం చేయించడం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సోమవారం రోజు శివుడికి జలాభిషేకం చేయిస్తే మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి.
ఈ సమయంలో పేదలకు అన్నదానం చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని భక్తితో జపిస్తే కుటుంబంలో సానుకూల శక్తి పెరుగుతుంది. పవిత్ర నదీ తీరాలు, విష్ణుక్షేత్రాలు, దత్తాత్రేయ స్వామి ఆలయాలు లేదా పురాతన శివాలయాలు సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. కొందరు చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న కోరిక నెరవేరాలని కోరుకుంటూ దేవునికి మొక్కుబడి పెట్టే అవకాశముంది. ఈ సమయంలో భక్తితో చేసే ప్రతి ప్రార్థనకు దైవకృప లభించే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం రోజు పసుపు, లేత పసుపు లేదా క్రీం రంగు వస్త్రాలు ధరించడం మీకు అనుకూలంగా ఉంటుంది. గురువారం రోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ప్రత్యేకంగా మంచిది. కొంతమంది మీనరాశివారు గతంలో జరిగిన అపజయాలను గుర్తుచేసుకొని నిరుత్సాహపడే అవకాశముంది. కానీ ఈ సమయంలో గ్రహస్థితులు మీకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నాయి. గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకుండా భవిష్యత్తు వైపు చూడాలి. మీలో ఉన్న శక్తిని మీరు ఇంకా పూర్తిగా ఉపయోగించలేదు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించే సామర్థ్యం మీలో ఉంది. దేవుడిపై నమ్మకం, మీపై నమ్మకం మరియు నిరంతర కృషి ఉంటే ఈ కాలం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించగల కాలం. ఎవరి విజయాన్ని చూసి బాధపడకుండా మీ ప్రయాణంపై దృష్టి పెట్టండి. మీ సమయం వచ్చినప్పుడు మీ కష్టం ఫలిస్తుంది. ఈ 4 రోజులు మీకు ఆత్మవిశ్వాసం, స్పష్టత మరియు ఆశను ఇచ్చే సమయంగా మారే అవకాశం కనిపిస్తోంది. మీనరాశివారికి జూన్ 8, 9, 10, 11 తేదీలలో ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ లేదా మీనరాశికి చెందిన వారికి ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఇంకా మా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అందించే ప్రతి రాశిఫలాలు, జ్యోతిష్య విశేషాలు, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు దైవ అనుగ్రహ సమాచారం మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇష్టదైవం ఎవరో కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మీకు అత్యంత ప్రీతిపద్రమైన మంత్రాన్ని కమెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, జై శ్రీరామ్, ఓం శ్రీ వెంకటేశాయ నమః లేదా మీరు నిత్యం జపించే ఏ దైవమంత్రమైనా కమెంట్ చేయండి. మీ జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు దైవ కటాక్షం నిండాలని శ్రీమన్నారాయణ స్వామిని మనసారా ప్రార్థిస్తూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోలో కలుద్దాం. నమస్కారం.